టాపిక్ ఇన్ పంచపటాకా ఇస్ సెలబ్రిటీస్ అయితే వచ్చే లాభాలేంటి కష్టాలేంటి? గుడ్ ఏంటంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటది, బ్యాడ్ ఏంటంటే అందరు బ్యాక్ మన వెనక చాలా బ్యాడ్ గా తిట్టుకుంటారు, ఇది ఓవర్ చేస్తుంది, వాడు అలా ఉన్నాడు వీడు ఇలా ఉన్నాడని. సార్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. సార్ ఒక్క ఫోటో సార్ ప్లీజ్. ప్లీజ్. ఇప్పుడు బ్యాక్. అయ్యా నువ్వు నీ వేషాలు నువ్వు. రెడీ. కాస్ట్లీ కార్స్ లో తిరగొచ్చు, ఎవరైనా డాష్ వస్తే మూసుకొని వచ్చేయాలన్నమాట. మూసుకొని వచ్చేయాలి, బయట దిగలేము. చిన్న దోమని చంపినా గానీ పెద్ద ఏదో మర్డర్ చేసినట్టు చూస్తారు. ఇప్పుడు నేను దోమని చంపుతా, మర్డర్ చేసినట్టు ఎట్లా చూస్తా ఒక్కసారి చూస్తున్నాను. బ్రేకింగ్ న్యూస్, ఒక దోమని అతి క్రూరంగా చంపిన యాంకర్ రవి. ప్రణవి, సెలబ్రిటీ అయితే గుడ్ బ్యాడ్ ఏంటంటే వాష్రూమ్ వెళ్తూ ఉంటాం, వాష్రూమ్ కి ఎక్కడో పాడుతుంటామో లేకపోతే బయట షోకి వెళ్ళాము, ఏదో వెళ్తూ ఉంటాం, వాష్రూమ్ కి వెళ్తాము, వెళ్ళిన వెంటనే పట్టుకుంటారు మేడం ఒక సెల్ఫీ, మేడం ఒక సెల్ఫీ. మీకు ఎలాంటి పరిస్థితి? బాయ్స్ పరిస్థితి చూడండి, వీడు ప్రాసెస్ లో ఉన్నప్పుడే అట్లా పట్టుకుంటే ఒక్కసారి రాదు. ఒక్కసారి పోస్తుండు. ఇది గుంటూరులో ఉదయం 4 గంటలకి మేము హోటల్ రూమ్ కి వెళ్తున్నాం. అటు తిరిగిపోయి పాట పాడదామని దిగాము. అప్పుడు ఆవిడ వచ్చిండు, ఆడు లుంగి తీసి పైకి కట్టుకొని గుర్తు పట్టేసా. నేను పైకిల కిందకి చూసుకొని ఏం చూసుకుంటా. ప్రణవి నిన్ను అడిగి నేను తప్పు చేస్తేనే. పటాస్ అంటే మరి క్రేజీ షో. లాభాలు ఏంటంటే సెలబ్రిటీస్ అయితే పటాస్ షోకి వచ్చి ఇలా కౌచ్ లో కూర్చోవడము, నష్టం ఏంటంటే పటాస్ షోకి రాలేకపోవడము. ఎలాంటి సందర్భాల్లో మనకి పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది? వంట మనిషి మానేసినప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. అబ్బాయిలు అప్పు చేసినప్పుడు పెళ్లి చేసుకుంటారు. శ్రీముఖి లాంటి అందమైన అమ్మాయిని చూసినప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. ఇట్రా ఒక్కసారి పక్కన నిలిచే ఎట్లున్నావు చూడు. శ్రీముఖి లాంటి అమ్మాయి దొరికింది, ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పు. నేను పెద్దగా అయినాక ఫ్యూచర్ లా ఇంకేడైతే పెద్దగా నువ్వు నేను ఇంతే లైఫ్ లాంగ్. నీది గ్యారెంటీ లేదు, నాది ఉంది. నీది గ్యారెంటీ లేదు, నాది ఉంది. సరే ఒక పాట పెడతా, డాన్స్ చేసి ప్రపోజ్ చేయి. నీలో ఎంత మంచి టాలెంట్ ఉందంటే పెద్దగా నీకు శ్రీముఖి కాదు, శ్రీముఖి కంటే 100 రెట్లు అందమైన అమ్మాయి దొరుకుతుంది నీకు. మన ఇంట్లో కుక్క పిల్ల తప్పిపోయినప్పుడు టైం పాస్ కాదు కదా, అప్పుడు చేసుకోవాలని. ఈ పంచ డైలాగ్ మీద నీ అభిప్రాయం ఏంటి? కుక్కల్నే పెళ్లి చేసుకుంటాయి, కుక్కల్నే పెళ్లి చేసుకుంటాయి. ఏళ్తావునా చెప్పు. మన గర్ల్ ఫ్రెండ్ మనకు బ్రేకప్ చెప్పి వేరే పెళ్లి చేసుకున్నప్పుడు మనకు కూడా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. నువ్వు అలా చేసావు కదా, నేను కూడా పెళ్లి చేసుకుంటా. ప్రణవి, ఎలాంటి సందర్భంలో నీకు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది? మా ఆయన జుట్టుని రఫ్ గా ఉంటుందా సాఫ్ట్ గా ఉంటుందా ముట్టుకోవాలనిపించింది, అందుకని చేసుకున్నాను. మహాముదురులు మన మగవాళ్ళు మావి చిగురులు. మనిషి అన్నాక కోపం వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది కదా, సో అది ఎవరి మీద తీర్చుకోవాలో తెలియక పెళ్లి చేసుకున్నాను.
నీకు మా ఈ గీతం